121 ఫిలిపియన్స్ క్విక్లీ. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం. ఆయనను శరీరంతో నేను జీవించే నాకున్న పనికి. ఈ మాటకి మంచి మన లైఫ్లో మరణానికి జీవానికి మధ్యలో ఈ క్లారిటీ ఉంటే చాలండి. ఈ క్లారిటీ లేకపోతే నువ్వు బ్రతుకు ఇన్ని సంవత్సరాలు బతికి వేస్ట్. ఈ క్లారిటీ తెలుసుకుంటే అయిపోయింది, లైఫ్ ట్రాన్స్ఫార్మ్ అయిపోతుంది. ఎందుకు తెలుసా? నువ్వు ఒకవేళ బ్రతుకుతే పౌలు భక్తుడు ఏమంటాడు తెలుసా? నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. అంటే ఒకవేళ నేను బ్రతుకుతే దేని కొరకు బ్రతుకుతా? క్రీస్తు కొరకు బ్రతుకుతా. అది కూడా దేని కొరకు బ్రతుకుతా? చూడండి, దాని క్లియర్గా ఉంది. శరీరముతో నేను జీవించే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల. ఫల సాధనము అంటే నేను బ్రతికుంటే శరీరంలో దేవుని పర్పస్, దేవుని ఉద్దేశం నెరవేర్చబడుతుందంటే బ్రతుకుతా. బతికి ఆ పర్పస్ నెరవేరలేదు అనుకోండి, దేవుడు పిలుచుకున్నాడు అనుకోండి, అప్పుడేమంటాడు? నేనేమి కోరుకుందో నాకు తోచలేదు. 23వ వచనం చూడండి. రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను, నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండవలెనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు. చావు అంటే అక్కడ ఏం తెలుసా అండి? ఎవరిని కలుసుకుంటాం? క్రీస్తుతో కూడా ఉండవలనని నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ. బ్రతుకుట అంటే మేలు, అదే కన్ను మూస్తే ప్రభుతో ఉంటాం, అది మరీ మేలు. బ్రతుకుతే నా జీవిత ఫల సాధనమై ఉండాలి. అంటే లైఫ్ పర్పస్ ఏం కావాలి? బ్రతుకుతే ఆ పర్పస్ ఫుల్ఫిల్ అవుతుంది. ఒకవేళ పర్పస్ ఫుల్ఫిల్ అయిపోయింది అనుకోండి, నా దేవుడు నన్ను ఏం చేస్తాడు? తీసుకెళ్ళిపోతాడు. ఎందుకు నీ మరణ భయం అంతా?